వంశీ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం 5:59 పిఎస్ఎల్వి C61 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ రోజు ఉదయం 7:59 కౌంట్డౌన్ ప్రారంభమైంది. ప్రయోగం విజయవంతం కావాలని సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనున్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 5:59 పిఎస్ఎల్వి C61 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు శాస్త్రవేత్తలు. ఈ రోజు ఉదయం 7:59 కౌంట్డౌన్ ప్రారంభమైంది. ప్రయోగం విజయవంతం కావాలని సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. May 18, 2025, early morning 5:59, we have scheduled the launch of PSLV C61 launcher placing the Earth Observation Satellite 09. This is the 101st launch of the ISRO, and ISRO program was started in the year 1962. Just almost we are completing 63 years. In 63 years, this is the 63rd launch of the PSLV vehicle, and this vehicle is going to place the advanced all-weather highest capacity Earth observation satellite for monitoring the Earth observation aspects of India for the benefit of the common man of the country in multiple areas. స్పెషల్ డ్రైవ్లో పిఎస్ఎల్వి C61కు సంబంధించి మనతో చర్చించేందుకు సునీల్ ఉన్నారు, అదేవిధంగా సుందర్ గారు శాస్త్రవేత్త ఇద్దరు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేది ఇద్దాం. సునీల్, చూస్తున్నాం మొత్తంగా ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగంపై ప్రపంచ దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి కూడా రేపు ఉదయం 5:59 పిఎస్ఎల్వి C61 ప్రయోగాన్ని అయితే శాస్త్రవేత్తలు అయితే ప్రయోగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు ఉదయం నుంచి కూడా 5:59 రాకెట్ కేంద్రం నుంచి కూడా ఈ పిఎస్ఎల్వి C61 అయితే ప్రయోగించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం 7:59 అయితే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే కూడా దాదాపుగా ఈ పిఎస్ఎల్వి C61 కి సంబంధించి అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ కేంద్రం నుండి అయితే ఇది ప్రయోగించిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా 1696.24 కిలోల బరువు ఉన్న EOS-09 అంతరిక్షంలోని 534 కిలోమీటర్ల దూరంలో ప్రవేశపెట్టనున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇస్రో ప్రణాళికను అయితే రచించిన పరిస్థితి 18 నిమిషాల్లో EOS-09 నిర్ణీత కక్ష నుండి కూడా దీన్ని అయితే కక్షకు చేరవేయనున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి కూడా దాదాపు ఇటీవల జరిగిన సింధూర్ ఆపరేషన్ కి సంబంధించి, అదేవిధంగా పహల్గామలో ఉగ్రవాదుల దాడికి సంబంధించి కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ రాకెట్ ప్రయోగించడం వల్ల ఏ ఒక్క ఇతర దేశాల నుంచి కూడా మనకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే ఈ ప్రయోగాన్ని చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇతర దేశాల నుంచి మనకు ఆపద వచ్చే విధంగా ఉన్నటువంటి విషయాలు, యుద్ధం జరిగే ముందు విషయాలను కూడా
ఈ రాకెట్ పంపించే ప్రయోగాత్మక విషయం వల్ల కూడా ముందుగా దీన్ని కనుగొనే పరిస్థితి ఉంది. కనుగొని దీని మీద కూడా ప్రతిదాడి చేసే విధంగా కూడా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి కూడా ఈ రాకెట్ ద్వారా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా కూడా ఇప్పటికే శ్రీహరికోట కేంద్రం నుండి కూడా ఈ రాకెట్ రేపు ఉదయం కూడా ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు శాస్త్రవేత్తలు పూర్తి చేస్తారు. దీనికి సంబంధించి కూడా నిన్న తిరుమలలో ఇస్రో చైర్మన్ నారాయణన్ పూజలు చేయడం, అదే విధంగా రాత్రి శ్రీ చెంగాలమ్మ ఆలయంలో కూడా పూజలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ పూజల అనంతరం కూడా ఇస్రో శాస్త్రవేత్త నారాయణన్ మాట్లాడిన పరిస్థితి ఉంది. మాట్లాడిన అనంతరం కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ప్రయోగాత్మక దీనికి సంబంధించి పిఎస్ఎల్వి C61 కి సంబంధించి కూడా ఈ సంవత్సరానికి సంబంధించి 101వ ప్రయోగంగా కూడా ఇస్రో శాస్త్రవేత్త చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంతకు ముందు గతంలో పహల్గామ దాడి జరగక ముందు శ్రీహరికోటలో ఏది జరిగినా ఏ ప్రయోగాత్మకంగా కూడా శ్రీహరికోట నుంచి ప్రయోగించినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి, అదే విధంగా జిల్లాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు అక్కడికి ఆసక్తికరంగా వచ్చేవాళ్ళు. అయితే ఈ పహల్గామా దాడి తర్వాత సింధు ఆపరేషన్ చేసిన అనంతరం కూడా ఈ యుద్ధ నేపథ్యంలో కూడా ప్రజలకైతే అలవ్ లేదు, అదే విధంగా ప్రేక్షకులు కూడా అలవ్ లేకుండా శ్రీహరికోట చుట్టూ కూడా పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా అక్కడ ఎలాంటి గుర్తు తెలియని వ్యక్తులు కానీ, అదే విధంగా ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేకుండా శ్రీహరికోటకి లోపల అలౌ చేయని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా అక్కడ లోకల్ గా పోలీసులు, అదే విధంగా శ్రీహరికోటకు సంబంధించి సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు చేసిన పరిస్థితి ఉంది. అయితే రేపు ఉదయం 5:59 అయితే పిఎస్ఎల్వి C61 రాకెట్ అయితే ప్రయోగించిన పరిస్థితి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. సుందర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఇస్రో గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. విశ్వ వినువీధుల్లో భారత ఖ్యాతిని, భారత జాతీయ పతాకం రెపరెపలాడుతుంది అంటే ఈరోజు ఇస్రో గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరొక ప్రయోగానికి సిద్ధమైంది పిఎస్ఎల్వి C61. అంటే దేశ రక్షణలో ఇస్రో శాస్త్రవేత్తలు తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. అసలు పిఎస్ఎల్వి C61 ప్రధాన లక్ష్యం ఏంటి సార్? మనం ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇస్రో అభినందనలు అనేది నిన్న జరిగిన పహల్గాం తీవ్రవాద దాడి నుంచి, దానికన్నా ముందల మన భారతీయ శాస్త్రీయతకి సంబంధించిన కొన్ని ఉపగ్రహాలు మన సొంతం కైవసం అవటం, ఇది ఎవరు ట్యాపింగ్ చేసే వ్యవస్థలో మనం లేకపోవటం, అంటే ఇది వేరే దేశాల ఉపగ్రహాలు, వేరే శాటిలైట్స్ కి మనం అనుబంధ వ్యవస్థగా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు దానిలో ఉండే మెసేజ్ ని వాళ్ళు ట్యాపింగ్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే స్వదేశీ పరిజ్ఞానము, స్వదేశీ శాస్త్రీయత కలిగిన పరిజ్ఞానంతో మనం అడుగు మనం చాలా ఎటువంటి అంటే కొలమానము నిబంధనలతోటి ఎటువంటి అవమానాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన కార్యాచరణని మన దేశ పరువు ప్రఖ్యాతులతో పాటు మనం ఇస్రో వారికి తీసుకెళ్తున్నందుకు ఫస్ట్ ఇస్రో వారికి అభినందనలు తెలపాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా దేశం మొత్తం కూడా గర్వించదగిన పనులు మనకి ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం పిఎస్ఎల్వి C61 లో మనం చూస్తున్న ఈ పేలోడ్స్ 5 పేలోడ్స్ తీసుకువెళ్తున్నారు. దీనిలో ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నది ఏంటి అంటే రిజల్యూషన్ కెమెరాస్ ని మనం అంటే శాటిలైట్ వ్యూ మ్యాప్ ని కొన్ని చూస్తూనే ఉన్నాం ఎగ్జిస్టింగ్. ఇది అనేక రకాల కంపెనీస్, అనేక రకాల దేశాల వాళ్ళ శాటిలైట్ మ్యాపింగ్స్ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయి. కానీ మన స్వదేశీయ టెక్నాలజీలో ఇంకా విజనరీని పెంచేదానికి 1 మీటర్ అప్ టు 1 మీటర్ లెవెల్లో కూడా విజనరీని మనం చూడగలిగే విధంగా, అంటే ఇప్పుడు దాదాపు శాటిలైట్ లో మనకి 600 కిలోమీటర్ల కక్షలో సోలార్ ఆర్బిటల్ వ్యవస్థలో మనకి ఒక శాటిలైట్ అక్కడి నుంచి పరిభ్రమిస్తూ రాడార్ ని అక్కడి నుంచి కూడా మనకి సిగ్నల్ క్యాప్చర్ చేస్తూ అక్కడి నుంచి మనకి అనేక సందర్భాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం క్లౌడ్ బాగా ఎక్కువగా ఉంది, మనకి విజనరీ తగ్గుతుంది. అదేవిధంగా ఫాగ్ ఎక్కువగా ఉంది, విజనరీ తగ్గుతుంది. సన్లైట్ తక్కువగా ఉంది, విజనరీ తగ్గుతుంది. ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎలాంటి ఒత్తిడులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఈ విజనరీని 100% యాక్యురేట్ విజనరీని తీసుకునే దానికి ప్రస్తుతానికి మన స్వదేశీ టెక్నాలజీ తోటి మనం పంపిస్తున్న ఈ పేలోడ్ మనకి చాలా అత్యద్భుతంగా ఉపయోగిస్తుందని నేను ఆశిస్తున్నాను. నిన్న
Right. జరిగిన వార్ లో కూడా అంతా ఎయిర్ వార్ జరిగింది. ఎయిర్ సుందర్ వార్ గారు. కూడా శాటిలైట్ సిగ్నల్స్ తోటే జరిగింది అదంతా యా, కూడా. సుందర్ గారు మీరు చెప్పినట్టుగా మొన్న ఆపరేషన్ సింధూర్ చూసాం. ఆపరేషన్ సింధూర్లో కూడా ఆ ఉగ్రస్థావరాలను లక్ష్యం చేసుకొని ఖచ్చితత్వంతో కొట్టాము అంటే ఇస్రో పాత్ర ఉంది. ఇస్రో పాత్ర వల్లే మనం ఖచ్చితంగా ఆ లక్ష్యాలను ఛేదించగలిగాం. ఇక రాబోయే రోజుల్లో అంటే దేశ భద్రత అనేది చాలా కీలకము. వేరే దేశాల నుంచి మనకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు చేపట్టబోయే ప్రయోగం ద్వారా ఇంకా భారత రక్షణ వ్యవస్థ అనేది పటిష్టం అవుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఇప్పుడు చైనా ఫోన్స్, చైనా టూల్స్ మనం ఎలా అయితే యూజ్ అండ్ త్రో బేస్ లో వాడుతున్నామో, పాకిస్తానీయులు చైనా పొంతనున్నంత వరకు, లేకపోతే వేరే దేశాల టెక్నాలజీని డిపెండ్ అయినంత వరకు కూడా అక్కడ వాళ్ళు కీలకమైన వ్యవస్థలు అందిస్తే ఓకే, పర్లేదు. కానీ యాక్యురసీ అనేది మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, సిగ్నల్ ఐడెంటిఫికేషన్ అనేది, సిగ్నల్ సైన్ బోర్డు ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ శాటిలైట్ పర్టికులర్ ఈ కెమెరా ఫోకస్ కానీ, ఈ విజన్ కానీ, ఇది కూడా 7 seconds లేటర్ గా వెళుతుంది. ఇలాగే రాడార్ వ్యవస్థ కూడా దానికి కొంత టైం తీసుకుంటుంది. అంటే ట్రాన్స్ఫార్మింగ్, ఇక్కడ వ్యవస్థను అక్కడికి అందించేదానికి ఒక 600 kilometers సిగ్నలింగ్ వ్యవస్థ ట్రావెల్ చేసి ఇక్కడ మళ్ళీ క్యాప్చర్ అయ్యి అది మళ్ళీ రిసీవర్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యేదానికి టైం తీసుకుంటుంది. ఈ టైం ని మనం 100% యాక్యురసీగా తీసుకోవాలి అంటే తీసుకోలేము. ఇక్కడ వాళ్ళకి జరిగిన పరిధి కూడా ఇలాంటిదే. పాకిస్తానీలు చైనీయులకి కనెక్ట్ అయ్యి, చైనీయులు మళ్ళీ పాకిస్తానీలకు పంపించి, ఈ సిగ్నలింగ్ వ్యవస్థలో కొంత డిలేడ్ జరుగుతుంది. ఈ డిలేడ్ వల్లే వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ ని అచీవ్ చేయలేని పరిధి ఉంటుంది. అదే మన స్వదేశీ టెక్నాలజీలో మన సొంత రాడార్ వ్యవస్థ మన దగ్గర ఉన్నప్పుడు, మన సొంత శాటిలైట్ సిస్టమ్ మన దగ్గర ఉన్నప్పుడు, యాక్యురసీ ఫంక్షన్ పాయింట్ లో ఇంకొంచెం కొసమెరుపుగా మనం పనిచేసే అవకాశాలు ఖచ్చితంగా ఇక్కడ కల్పించబడతాయి. ఈ ఒక్కటే మనకి ఇస్రో వారు మనకు అందించిన ఒక అభయ అస్త్రం అని చెప్పొచ్చు. దీని వల్లే మనం మొన్న జరిగిన యుద్ధంలో ఒక మంచి ప్రభావవంతమైన విధానాన్ని, మంచి మెరుగైన చాకచక్యాన్ని మనం చూపించామనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. రైట్ సుందర్ గారు, పిఎస్ఎల్వి C61లో భారత్కు సంబంధించిన పేలోడ్లే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన పేలోడ్లు కూడా ఏమైనా తీసుకువెళ్లే అవకాశం ఉందా? మొత్తంగా 5 పేలోడ్లు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎస్ అండి. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ ఇమేజింగ్ క్యాప్చర్ చేసే దాంట్లో కూడా మన స్వదేశీ టెక్నాలజీ తోటే ఉన్నది. ఇది ప్రత్యేకించి వరదల టైంలో మనకి మ్యాపింగ్ అనేది చాలా కొంచెం క్లిష్టతరమైన సమస్య. ఇప్పుడు వరకు ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్ మనం కనుక పోల్చుకున్నట్లయితే వరదల సమయంలో మనం శాటిలైట్ మ్యాపింగ్ ని యాక్యురేట్ గా తీయలేము. వరదలు అయిపోయిన తర్వాత మళ్ళా సన్ సైట్ కొంచెం సన్ లైట్ పర్ఫెక్ట్ గా వస్తే మాత్రమే తీయగలుగుతాం. అలాంటి సమయాల్లో కొన్ని చిన్న అవాంతరాలు ఉన్నాయి. ఈ అవాంతరాలని పర్టికులర్ గా క్లియర్ ఇమేజింగ్ అనే దాన్ని మనం తీసుకునే దానికి ఇప్పుడు మన శాటిలైట్ మనకు ఉపయోగించబోతా ఉంది. అదేవిధంగా డార్క్ మోడ్, చీకటి సమయాల్లో కూడా మనం పూర్తిగా దాన్ని తీసుకోలేని పరిధిలోనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఇమేజ్ ని నైట్ టైం మనం ఇమేజ్ ని క్యాప్చర్ చేయడానికి అనేది చాలా కష్టమైన పరిస్థితి ఉంది. ఈ నైట్ టైం కూడా ఇమేజ్ ని చాలా క్లియర్ గా తీసుకునేదానికి మనం పంపిస్తున్న మన ఓన్ శాటిలైట్ దీనిలో ఉంది. తర్వాత తీర ప్రాంతాలు, తర్వాత మన ఎడ్జెస్ ఏదైతే మన బౌండరీస్ ఉన్నాయో వీటిలో మనం భద్రత చేసుకున్నట్లయితే దాన్ని ఇమ్మీడియట్ గా మనకి అలర్టింగ్ పెట్టుకునే దానికి ఈ యొక్క రక్షణ వ్యవస్థకి మనకి ఒక మంచి మైల్ స్టోన్ గా మారే విధంగా మనకి ఉపయోగపడుతుందనే దానికి మనం పంపించే దాంట్లో ఉన్నాయి. ఇదే విధంగా అదర్ వేరే వాళ్ళకు కూడా మనకి కొన్ని పంపిస్తున్నారు. ఒక 4 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి వారికి అంటే ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ చేస్తూ కొన్ని టెక్నాలజీస్ లో వ్యవసాయ రంగం ముఖ్యంగా ఇప్పుడు అభివృద్ధి దశకు రావాల్సిన అవసరం ఉంది. ఫోనిక్స్ అని, తర్వాత కొన్ని ఆల్రెడీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫోనిక్స్ వాళ్ళదే ఇంకొక కొత్త పేలోడ్ కూడా తీసుకువెళ్తున్నారు. ఈ వ్యవసాయ రంగంలో మేజర్ గా ఏం అభివృద్ధి కావాలి అంటే యాక్యురేట్ ఫంక్షన్ అనేది మనకి కావాలి. అంటే ఒక వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి మనం ఏదైనా ఒక ఇమేజ్ ని మనం తీసుకున్నట్లయితే ఆ ఇమేజ్ తాలూకు ఏమేం బ్యాక్టీరియా ఉంది, ఏం వైరస్ ఉంది అనేది ఆ ఫోటో ఫేజ్ ని బట్టి, అంటే యాక్యురసీ పాయింట్ అయితేనేమో ఎన్విరాన్మెంట్, యాంబియంట్ కల్చర్ ని తీసుకోవాలి. బట్ ఆల్రెడీ కల్చర్ అయిన ఇమేజ్ ని తీసుకుని కూడా మనం కల్చర్ ని తీసుకునే దానికి అవకాశం ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ వ్యవసాయ క్షేత్రానికి, దీనికి అవసరమైన విధానాన్ని ఒక పేలోడ్, స్టార్ట్అప్ పేలోడ్ గా తీసుకువెళ్లే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ భద్రతా సంబంధ వ్యవస్థకి సంబంధించిన కొన్ని పేలోడ్స్ ను కూడా మన వాళ్ళు తీసుకువెళ్తున్నారు. ఈ రక్షణ వ్యవస్థ అనేది పటిష్టంగా కనుక మనకి
ఏర్పడినట్లయితే ఇప్పుడు ఉన్న దాని మీద ఇంకొంచెం అడ్వాన్స్డ్, అంటే టెక్నాలజీ ఎంత ఎదుగుతున్నప్పటికీ కూడా ఇంకా కొత్త టెక్నాలజీకి అవకాశం ఉంది ఇక్కడ ప్రస్తుతం. అంటే దీన్ని మనం ఈ 70 సంవత్సరాల్లో మనం సాధించిందంతా ఒక ఎత్తు అయితే, ఇక రాబోయే రోజుల్లో సాధించబోయేదంతా కూడా ఇంకా ఎలక్ట్రానిక్ లో ఇంకా ఎన్నో రకాల మైల్ స్టోన్స్ ని వేయాల్సిన ఆవశ్యకత ఉంది. అండ్ గ్రహాంతరాల్లో అంటే వేరే వేరే గ్రహాల్లో కూడా ఏం జరుగుతుందో ఆ యొక్క తీక్షణమైన వ్యవస్థని మనం చాలా అంటే సిగ్నల్ ఇంటిగ్రేషన్ అంటారు దీన్ని. ఈ సిగ్నల్ వ్యవస్థని కనుక మనం పరిపూర్ణంగా కనుక మనం కొంచెం పెంచుకోగలిగినట్లయితే, దాని స్పీడ్ ని పెంచుకోగలిగినట్లయితే మనకి రక్షణ ప్రమాణ వ్యవస్థలు అనేవి పూర్తిగా మన వ్యవధిలో మన కంట్రోల్లో ఉంటాయి. అదేవిధంగా భూకంపాలు, ప్రస్తుతానికి ఇప్పుడు మనకి భూకంపాలు చాలా పెద్ద నష్టాన్ని తీసుకొస్తా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఈ రోజుకి కూడా సిగ్నల్ టారిఫికేషన్ చేయగలిగే సరి అయిన మెకానిజం మన దగ్గర పూర్తిగా లేదని, రక్షణ వ్యవస్థకు సంబంధించిన పూర్తి మెకానిజం లేదని చెప్పుకోవాలి. దీనిలో కూడా కొన్ని ఇప్పుడు విస్తృతమైన భూకంపాలు, దానికి సంబంధించిన ఎక్కడెక్కడ ఏ టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ జరుగుతూ ఉంది, ఎర్త్ లో ఎక్కడెక్కడ ఏ లూజ్ సాయిల్ ఉంది, ఎర్త్ లో ఏమేమి మౌలికమైన చిన్న గ్యాప్స్ జరుగుతూ ఉన్నాయి అనేది ఇమ్మీడియట్ ఇంప్లిమెంటెడ్ సీన్ కింద దీన్ని మనం క్యాప్చర్ చేసుకొని, ఈ క్యాప్చరైజేషన్ ద్వారా కొంత సమాజానికి ముందుగానే మనం తెలియజేసే అంటే ఋతుపవనాల మార్పులు, భారీ వాతావరణ మార్పులు, అనేక రకాలైన ఎర్త్ మూవ్మెంట్స్, వీటన్నిటినీ కూడా మనం రక్షణ వ్యవస్థకి లో భాగంగానే వీటన్నిటిని మనం తీసుకొని సమాజానికి ఎన్నో రకాల అవరోధాలను, అంటే ప్రస్తుతం జరుగుతున్న యాక్సిడెంట్ సీన్స్, ప్రకృతి అవరోధాలను, వీటన్నిటిని కూడా మనం దూరం చేసుకోవచ్చు అనేది నా అభిమతం. సుందర్ గారు, మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఆ విధంగానే అడుగులు వేస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించి ఇస్రో ఎప్పుడూ కూడా సైనికులకు, రక్షణ శాఖకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ నిలుస్తుంది. ఇస్రోలో ఒక ప్రయోగం చేపడుతున్నారంటే ప్రపంచ దేశాల అందరి దృష్టి కూడా ఇస్రో పైనే ఉంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఇస్రో ముందుకు సాగుతున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో చాలా దేశాలు కూడా ఇప్పుడు ఇస్రో ద్వారా ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నాయి. అసలు ఇస్రోకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, చాలా దేశాలు కూడా అక్కడ వదిలేసి భారత్ వైపు వచ్చి ఇస్రో ద్వారా తమ అంతరిక్ష నౌకల్ని కానీ లేదంటే తమ పేలోడ్స్ని కానీ అంతరిక్షంలోకి పంపిస్తున్నాయి. సో ప్రధాన కారణం ఏంటంటారు సార్? ఇప్పటి వరకు మనం హిస్టరీ కనుక చెక్ చేసుకున్నట్లయితే నియర్లీ అంటే మన పిఎస్ఎల్వి రాకెట్స్ మనం ఒక 61 రాకెట్ వరకు కూడా మనం పంపించినట్టు. సో దీనిలో ఫెయిల్యూర్ పర్సంటేజ్ చాలా తక్కువ. అంటే ఒక సక్సెస్ రేట్ అనేది నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం మనకి శ్రీహరికోట అనేది భూమధ్యరేఖకి దగ్గరగా ఉన్నాము. రెండవది మనకి తక్కువ ఖర్చుతోటి, మనకి కొద్దిగా ఖర్చులో కూడా తక్కువ ఖర్చుతోటి ముడిపడి ఉంది. రెండవది నిర్ణీత కక్షలో దీన్ని వ్యవహరించడానికి కానీ, నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడానికి కానీ మనకి చాలా సామర్థ్యం, మనకున్న టెక్నాలజీ సామర్థ్యానికి మనకి ఈ అనువైన ప్రదేశం దొరకటమే ఒక గొప్ప అస్త్రం అని చెప్పొచ్చు. రెండవది ఏంటంటే, వేరే దేశాలు, ప్రపంచ దేశాలు వారి ఉనికిని ఎక్కడి నుంచి అయినా, ఫర్ ఎగ్జాంపుల్ 360 degrees ఎర్త్ కవర్ అని అనుకుంటే మనం జీరోలో ఉన్నాం, ఇప్పుడు నాభి స్థానంలో ఉన్నాం. ఈ జీరో నుంచి ఎక్కడికి వెళ్ళటానికైనా ఇట్ ఈస్ ట్రావెలింగ్ స్పేస్ జర్నీకి చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఇదే విధంగా వేరే ప్రపంచ దేశాలు వాళ్ళకి పోలిస్తే కొన్ని చిన్న పేలోడ్లను తీసుకెళ్లి పెట్టేదానికి వాళ్ళ దగ్గర సరైన వెహికలే లేదు, ఆ వెహికల్ టెక్నాలజీసే లేదు, ఎక్స్పీరియన్స్, అనుభవం అసలు లేదు వాళ్ళకి. సో వీటన్నిటినీ కూడా మన భారతదేశంలో ఫెయిల్యూర్స్ అనేవి ఓన్లీ అంటే 61లో 1 or 2 ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అంటే అది 60లో 2 అంటే దాదాపు 0.1, 0.2% అంటే 0.5% బిలో ఉన్నదే మనకి. ఆ ఫెయిల్యూర్స్ అనేవి ప్రతి దేశం కూడా హర్షించదగ్గే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇస్రో అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక భారీ అంటే ప్రణాళికతోటి చేస్తున్నది. సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఇంకా అగ్రదేశాలలో వాళ్ళకి జరుగుతున్న ఎన్నో సంబంధ బాంధవ్యాలని మనం కూడా పెంచుకునే ప్రయత్నం అయితే ఇస్రో ద్వారానే మాత్రమే సంకేతంగా వెళుతుందనే దానికి ఎటువంటి డౌట్ లేదు కూడా ఆ విషయం. ఇస్రో ఎన్నో సంకేతాలని ఇంకా భవిష్యత్తులో ఎగరవేస్తుంది, ఎన్నో విధానాలని అమల్లోకి తీసుకుంటుంది కూడా. సుందర్ గారు, ఫైనల్ గా పిఎస్ఎల్వి C61 అనేది రక్షణ రంగానికి మరో గేమ్ చేంజర్గా చెప్పవచ్చా? అంటే ఇప్పటికే ఉపగ్రహాలు, శాటిలైట్లు మీరు చెప్పినట్టుగా ఖచ్చితమైన ఇమేజ్లు అనేవి రాబోతున్నాయి భవిష్యత్తులో. అంటే ఇక ఉగ్రమూకల్ని వేరివేయటంలో మొన్న ఇస్రో ఉపగ్రహాలు చాలా హెల్ప్ చేశాయి. అంటే ఖచ్చితంగా మనం ఆ
టార్గెట్ చేసి మరీ కొట్టాం. ఇక రానున్న రోజుల్లో PSLV 61 అనేది భారత రక్షణ వ్యవస్థకు గేమ్ చేంజరా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్ లానే ఉంటుంది. కానీ ఉగ్రవాద దాడులు, అణ్వాయుధాలు, యుద్ధాలు ఇవన్నీ జరగకూడదని ఫస్ట్ మనం కోరుకోవాలి. ఖచ్చితంగా మన సిస్టమ్ రక్షణ వ్యవస్థని ఎంతవరకు బలోపేతం చేయాలి అంటే మన రక్షణ, మన బౌండరీస్ మనం కాపాడుకునేంత వరకు, మన దేశంలో ఎటువంటి అభద్రతా భావాలు కలగకుండా ఉండేంత వరకు మనం ఉంటే అది మనకు రక్షణ వ్యవస్థ అవుతుంది. మనం వేరే దేశాల మీద దాడులు వీటన్నిటికీ పడినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, పూర్వం అంటే శాటిలైట్ సిస్టమ్ లేదు, అందరి దగ్గర సింగిల్ రీఫిల్ గన్స్ ఉండేవి, వాళ్ళు డైరెక్ట్ గా ఫైట్ చేసుకునే వాళ్ళు. ఇదిగో మీ వాళ్ళు 500 మంది చచ్చిపోయారు, మా వాళ్ళు 1000 మంది చచ్చిపోయారు అని ఎగ్జాంపుల్స్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు జరుగుతుందంతా కూడా అంతా ఎలక్ట్రానిక్ వార్, శాటిలైట్ వార్. చిన్నపిల్లలు దీపావళి పండుగ జరుగుతుంది ఎలా అయితే జరుగుతుందో, ఇదంతా కూడా గమనము లేనిది, గమనము కలిగినది, టార్గెట్ అచీవర్ గా వాళ్ళకి ఇప్పుడు శాటిలైట్ వార్ జరుగుతూ ఉంది. దీనిలో ఈ శాటిలైట్ అనేది ప్రత్యేకించి మనకి ఇస్రో, మన స్వదేశీ టెక్నాలజీ, మన భారతీయ టెక్నాలజీలో ఎన్నో అద్భుతాలు కలిగి ఉన్నాయి. వీటన్నిటిని మన వాళ్ళు వినియోగించుకున్నట్లయితే ఏదైనా ఆపద్ధర్మంగా రక్షణ యుద్ధాలు చేయాల్సి వస్తే రక్షణ వ్యవస్థలో ఖచ్చితంగా మనకి ఇస్రో మనకు అందించే సేవలు ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు, కలిగితురాయి అని చెప్పొచ్చు. సో దానిలో సామాన్యుడికి పాత్ర ఎంతవరకు ఉంది అంటే, రక్షణ రంగం అనేది సామాన్యుడిని నిలబెడుతుంది, సామాన్యుడికి ఒక మంచి రక్షణ వ్యవస్థ ఇస్తుంది. ఈ రక్షణ రంగం అంతా రాబోయే రోజుల్లో శాటిలైట్స్ విజన్ కి అందుబాటులోనే శాటిలైట్ అప్డేట్స్ తీసుకొని వారందరూ కూడా కొనసాగే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ దీనిలో ఇస్రో కీలకమైన పాత్ర వహిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సార్, ఫైనల్గా ప్రపంచం అంతా కూడా ఇస్రో వైపు చూస్తుంది. అంటే అంతరిక్షంలో మనం చాలా అడుగులు ఇప్పుడు ముందుకు వేస్తున్నాం. రానున్న రోజుల్లో అంతరిక్షంలో కూడా ఇస్రో తన ఆధిపత్యాన్ని చూపించబోతుందా? అంటే ప్రపంచానికే మార్గదర్శకంగా ఇస్రో నిలవబోతోందా? ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రో బాటలో నడవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? మనం సాధించిన ప్రగతి, మూన్ ల్యాండింగ్, ఇప్పుడు చంద్రయాన్ లో 2 లో మనకి చిన్న అవకతవకలు, తర్వాత 3 లో సక్సెస్, 1 లో చిన్న మిస్టేక్స్, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి అంటే రోవర్ వెళ్ళి అక్కడ పర్టికులర్ గా దిగి అక్కడ మళ్ళా టైం చేంజర్ పెట్టేసేసి ఈ ప్రజ్ఞాన్ రోవర్ లో మనం సాధించిన వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఇస్రో, నాసా అనుసంధానంగా జరిగింది. నాసా వారి శాటిలైట్ మనం చేస్తున్న ప్రయోగాలకి అభివృద్ధిగా వాళ్ళని అభినందిస్తూ, ఇంత గొప్ప విధుల్ని, ఇంత యాక్యురేట్ టైం, ఇంత ఫంక్షనాలిటీ, ఏదైనా సరే టైం, యాక్యురేట్, ఫంక్షనాలిటీ, ఈ 3 చాలా ఎగ్జాగరేట్ గా ఉండాలి, అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈ మూడు లేకపోతే మాత్రం పరిశీలనలో అనేక మార్పులు వచ్చేసేస్తాయి. సో మనకి జరిగిన ఒడిదుడుకులను కూడా మనం రియల్ ఎగ్జాంపుల్స్ కింద తీసుకొని ఆ రియలైజేషన్ మనం పొంది ఎన్నో గొప్ప ఔన్నత్యమైన చాకచక్యాలను చాటి చెప్పడంలో ఇస్రో ప్రపంచానికే ఒక తలమానికగా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విధానాన్ని నాసా వారు కూడా కొనియాడటం జరిగింది. మంగళయాన్, అదే దీని మీద కానీ సూర్యయాన్ మీద కానీ మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ శాటిలైట్ విషయంలో మనం ఎలాంటి మనం ప్రయోగించే ప్రయోగ వ్యవస్థలు ఖచ్చితంగా మనకి 99% యాక్యురేషన్ లో ఉన్నాయి. ఆ 1% ఎందుకు మనం యాక్యురేట్ చేసుకోలేకపోతాము అంటే, యాంబియంట్ అనేది మన చేతిలో లేదు, పర్యావరణము, ప్రకృతి అనేది మన చేతిలో లేదు. దానిలో కొంచెం డిఫెన్సివ్ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి, అవి ఓవర్ డిఫెన్సివ్ అయినప్పుడే మనకి డిఫెక్ట్ కింద మారుతూ ఉంటాయి. అదే ఎఫెన్సివ్ అయితే ఖచ్చితంగా మనకి యాక్యురేట్ 100% మనం టార్గెట్ అచీవ్ అయినట్టే మనం లెక్కేసుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు కూడా మనం సాధించిన వ్యవస్థల్లో ఎన్నో రకాల అగ్రగామిగా మనం, అంటే సాధనా ఫలితాలని మనం చూస్తున్నాం. ఈ సాధనా ఫలితాల ద్వారా రాబోయే తరానికి ఇవి ఒక మంచి భౌతికమైన, భౌగోళిక అంశాలలో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వగలిగే పరిస్థితి మన నెక్స్ట్ జనరేషన్ కూడా తీసుకొని, ఆదరవుగా తీసుకొని ఎన్నో విధానాల్ని మన ప్రపంచానికి సంకేతంగా మన భారతదేశమే నెంబర్ 1 అనే విధంగా చూపించే ప్రయత్నం అయితే భవిష్యత్తులో జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.